అనంతపురం ఉగ్రవాది కేసులో బయటపడుతున్న సంచలనమైన నిజాలు. 37 వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నాడు ఉగ్రవాది నూర్ మహమ్మద్. ఈ వాట్సాప్ గ్రూపుల్లో బిన్ లాడెన్, అల్ ఖైదా, అలాగే లష్కర్ ఎ తోబాకి సంబంధించిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నట్టు తెలుస్తుంది. ఇండియన్ ముజాహిదీన్, జైష్ మహమ్మద్ వీడియోలు కూడా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. నూర్ మహమ్మద్ ఈ గ్రూపుల్లో చాలా యాక్టివ్గా ఉండేవాడని చెప్పి జిల్లా ఎస్పీ రత్న కూడా చెప్పుకొచ్చారు. నమాజ్ తర్వాత వాట్సాప్ గ్రూప్ సమాచారాన్ని మసీద్కు వెళ్ళిన యువకులతోని ఆయన పంచుకునేవాడు, వాళ్ళకు ఆ విషయాలన్నీ షేర్ చేసేవాడని చెప్పి కూడా ఎస్పీ చెప్పుకొచ్చారు. ఉగ్రవాద సంస్థల పిలుపు కోసం నూర్ ఎదురు చూస్తున్నాడని కూడా తెలుస్తుంది. ధర్మవరంలో ఇటీవల ఆయన కొత్త ఇల్లు కూడా ఒకటి కట్టుకున్నాడు. మరి దానికి సంబంధించి ఆయనకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. నూర్ మహమ్మద్కు ప్రస్తుతం 14 రోజుల రిమాండ్ విధించింది కదిరి కోర్టు. భారీ భద్రత మధ్య కడప సెంట్రల్ జైలుకి నూర్ మహమ్మద్ని పోలీసులు తరలించినట్టు మనకు తెలుస్తుంది. ఒక్కసారి కనుక అసలు మనం చూస్తే అనంతపురంకి సంబంధించి ధర్మవరం, అలాగే శ్రీ సత్యసాయి జిల్లాకి సంబంధించిన కొత్వాల్ నూర్ మహమ్మద్, అతన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA, పాకిస్తాన్ బేస్డ్ టెర్రర్ అవుట్ఫిట్స్ జైష్ ఈ మహమ్మద్కి సంబంధించి ఆయన యాక్టివ్గా ఆ వాట్సాప్ గ్రూప్స్లో యాక్టివ్గా ఉంటున్నాడని తెలుస్తుంది.